नीलाभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सजयवरन्दराभ्यां नमः वृन्ददेवशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। मूड सार्लु वेस्तानु आजन्या केशवाय नमः नारायणाय नमः माधवाय नमः मरळ चीकడుకోండి మమ అనుకోండి యజమానస్య ఉపాద సమృద్ధక్షే ద్వారా తీసుకోండి స్వామివారికి నమస్కారం చేసుకొని చక్కగా అప్పుడు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః శుభముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత శుభమానుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఇష్టదేవతా కులదేవతా గృహదేవతా ప్రసాదేన రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజేతా ఫలసిద్ధిరస్తు. మన ఫైల్ పెట్టేసేయండి అందరికీ. ముందు మైసూరు ముందుకు రా. ఏ అమౌంట్ ఇచ్చామో అదే అమౌంట్ లోపల చేసేస్తారు. सर चाहिए लेफ्ट हैंड चाहिए। हाँ सर थैंक यू सर थैंक यू सर అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రహదారు భవనాల శాఖ అదేవిధంగా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి శాఖలకు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకొని ఇక్కడ ఆఫీసులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను. మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19లో రహదారులు మరియు భవనాల శాఖకు 14,900 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇందులో 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది. అంటే బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి ఖర్చు అది. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు ఈ యొక్క R&B శాఖకు 19,428 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఇందుకు గాను కేవలం ఖర్చు పెట్టింది 9,000 కోట్ల 15. అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం 46%. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 80% మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 46% మాత్రమే చేయడం జరిగింది.
అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వారు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి. మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను. సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము, రోడ్లే లేకపోతే ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో. కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు పుడుస్తాము చేస్తాము, రోడ్లే లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా 2261 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం, మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్లు కూడా చాలామందిని పిలిచి ఎందుకు ఈ పనులు చేయకుండా ఉన్నారు, చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం మీద నమ్మకాలు పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆత్మహత్యలు చేసుకోవడమే తప్ప మాకు వేరే లేదు అక్కడ. కాబట్టి మేము రావాలంటే భరోసా కల్పించండి మాకు అని వారందరూ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ కూడా ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికి కొద్ది సమయం పడుతుంది. ముఖ్యంగా ఏవైతే హోల్స్ కానీ ఇంకా కానీ ఎస్టిమేషన్లు అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జాతీయ రహదారులు వచ్చేసి 8164 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రాష్ట్ర రహదారులు వచ్చేసి 12650 కిలోమీటర్లు. ముఖ్యమైన జిల్లాల రహదారులు వచ్చేసి 27000 కిలోమీటర్లు. గ్రామీణ రహదారులు వచ్చేసి మా శాఖలో 5663, మొత్తం 53542 కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖ ఆధీనంలో ఉండేటువంటి రహదారులు ఇవన్నీ కూడా రాష్ట్రంలో పూర్తిగా పరిధిలో పూర్తిగా 45300 కిలోమీటర్లు ఉంటాయి. ఏదైనా 5 సంవత్సరాలకు ఒక్కసారి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా ఒక రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్డును మళ్ళీ రెన్యువల్ 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలి. అది ఆర్ఎండ్బి శాఖలో కానీ మ్యాండేటరీ కానీ ఉండడం జరుగుతూ ఉంది. అటువంటిది ఈ 5 సంవత్సరాల్లో దాటిన మళ్ళీ 8 సంవత్సరాలు దాటినవి కూడా గతంలో ప్రభుత్వంలో వేసినవి మళ్ళీ ఈ ప్రభుత్వంతో కలిపితే కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అనేటివి కూడా ఎక్కడ కూడా రెన్యువల్స్ చేయలేదు. రెన్యువల్ చేయనటువంటివి 32669 కిలోమీటర్లు నిర్వహణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మా దగ్గర ఉంది. రహదారుల ప్రాధాన్యతను బట్టి అక్కడ వాడే విధానాన్ని బట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వాటిని రెన్యువల్ చేస్తారు. మా ఇంజనీర్లు కానీ ప్రణాళికలు తెప్పించుకొని జరుగుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయని కారణంగా 22,000 కిలోమీటర్లు అధ్వాన పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామాలలో కానీ రహదారులు కానీ స్టేట్ హైవేస్ కానీ మిగతా రహదారులు కూడా నిలవడం జరిగిపోయింది. అదేవిధంగా ప్రస్తుతం 9080 కిలోమీటర్ల రోడ్లు అధ్వాన స్థితిలో, అంటే ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వేరే విధాలుగా ఇవి యొక్క లోన్స్ తీసుకొని రావడము ఇవన్నీ చేయాలని కూడా మా ఇంజనీర్లు మా అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న రహదారులకు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విధంగా 284 కోట్లతో ప్రతిపాదనలు కూడా రెడీ చేశాము. ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు బడ్జెట్ సమావేశాలలో పెట్టి వారి అప్రూవల్ తీసుకునే వెంటనే, ఎందుకంటే వర్షాకాలం కూడా ఉంది, ఆ వర్షాల వలన ఇప్పుడు మొదలు పెడితే మేము వేసేటువంటి ఈ 300 కోట్ల రూపాయలు కూడా దగ్గర అవి వేరే విధంగా ఉపయోగపడకుండా పోతుందేమని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా నిపుణుల ఇంజనీర్లను కానీ వీళ్ళ అధికారుల సూచనల ప్రకారము ఆ యొక్క పార్ట్ హోల్స్ గుంతలు పడినటువంటి వాటిని అన్నిటిని కూడా త్వరలోనే బాగు చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అదేవిధంగా గత ప్రభుత్వంలో రహదారులకు ఈ యొక్క పార్ట్ హోల్స్ కానీ దీనికి కానీ 350 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ 350 కోట్లు కూడా ఇవ్వకపోవడం వలన గత ప్రభుత్వంలో పేపర్లో కూడా మీరందరూ కూడా మీడియా మిత్రులు చూశారు, ఎక్కడైనా ఆ యొక్క కాంట్రాక్టర్ని పిలిస్తే ముందుకు రావడం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి ఏదైనా ఒక భరోసా ఇప్పించి ఈ ప్రభుత్వం మీకు న్యాయంగా ఖచ్చితంగా చెల్లింపులు చేస్తుంది. సిఎఫ్ఎంఎస్లో కూడా వారు ఏమంటే పని చేసినటువంటి కాంట్రాక్టర్లను కూడా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులను కూడా ఆఖరికి వారు చేసినటువంటి పనులు కూడా బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఎక్కించకుండా లేకపోవడం వల్ల ఈ డబ్బులు వస్తాయా రావా, ఎందుకంటే అధికారుల మీద అభిమానంతోనో లేకుంటే ప్రజాభిమానంతోనో కొంతమంది చిన్న కాంట్రాక్టర్లందరూ కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క పనులు చేయడం జరిగింది.
ఎందుకంటే చిన్న కాంట్రాక్టర్ల జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఏదైతే మనకు ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వాటి ద్వారా కూడా రావాల్సిన 6,400 కోట్లతో 2 ప్రాజెక్టులు మంజూరైనాయి. దానికి గాను 70% 30% ప్రపోర్షనేట్లో మనం ఇవ్వాలి. 70% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఎన్డీబీ వాళ్ళు 30% కూడా ఇవ్వకపోవడం వలన దాదాపుగా 3,014 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ వచ్చినటువంటి నిధులు అట్లాగే నిలబడిపోయినాయి. 510 కోట్ల రూపాయల నిధులు అక్కడ నుంచి వస్తే వాటిని కూడా గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఆ నిధులు పక్కదారి పట్టించడం వలన ఎక్కడ కూడా అధికారులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, చాలా పనులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నెక్స్ట్ మీటింగ్లో మీడియా వారిని కూడా ప్రత్యేకంగా పిలిచి మా ఇంజనీర్ల సమక్షంలో అందరి సమక్షంలో కూడా మీకు ఇంకా అనేక విషయాలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పటికే చాలామంది మన కోసం వచ్చినటువంటి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు వచ్చినటువంటి ప్రతి విలేకరులకు, అధికారులకు, ఇక్కడ నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కసారి మరొక సపరేట్గా మీకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను.